తెలియని వయసులో పెళ్లి చేసేస్తే వాళ్ళు సక్రమంగా కాపురాలు చేయట్లేదు, బిడ్డల్ని సక్రమంగా పెంచట్లేదు అన్నటువంటి కారణంతో ఒక పెళ్ళికి వయోజన వయసు పెట్టుకొచ్చారు. అంతవరకు బానే ఉంది. కానీ క్రమంగా విద్య పెరిగాక స్థితివంతుడైన భర్త కావాలని అమ్మాయి, అన్నీ తెలిసిన భార్య కావాలి అని అబ్బాయి, ఇదంతా అయ్యేటప్పటికి ఈళ్ళకి 30లొచ్చేస్తున్నాయి. 30లలో పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు పుట్టటం లేదు. దాంతో పాటు ఆ తర్వాత డైవోర్సులు, కాపురాలలో వస్తున్న తేడాలు అతిపెద్ద సంక్షోభం. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని పీడిస్తున్న ఈ సమస్య ఇటలీని కూడా శాసిస్తోంది. డెమోగ్రఫికల్ చేంజ్ పెరిగిపోతుంది. బర్త్ రేట్స్ డౌన్ అవుతున్నాయి. డెత్ రేట్స్ పెరుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ ఇటలీలో 2018లో 4,50,000 మంది పుడితే 19లో 4,20,000 మంది, 20లో 4,00,000, 21లో 4,00,000, 22లో 3,93,000, 23లో 3,79,000, 24లో 3,70,000, 25లో వచ్చేటప్పటికి ఇంకా తక్కువ 6.3% తగ్గిందట. ఓవరాల్‌గా ఇటలీలో బర్త్ రేట్స్ 2.1 కంటే ఎక్కువ ఉంటే ఇటలీనే కాదు ప్రపంచం మొత్తం సేఫ్. కానీ 1.3కి పడిపోయింది. దాంతో ఇక ఇటలీ కూడా జన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇక భవిష్యత్తులో వివిధ దేశాలు ఏంటయ్యి అంటే ఖండాంతర వివాహాలని లేదా దేశాంతర వివాహాలని ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందేమో తెలీదు.